ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఏదైనా కొంచెం అపశృతిగా అనిపిస్తే శరీరంలో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తక్షణం స్పందించి డాక్టర్ అది క్యాన్సర్ అని భయపడక్కర్లేదు, అవ్వకపోవచ్చు, కానీ చూయించుకోవటం, మనం ఏది అనేది నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం. చాలాసార్లు ఈ మోల్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అయ్యి కొంచెం నొప్పెట్టినట్టు ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఉండదు, నొప్పెట్టదు. అది చూపించుకోవడం బెటర్ అంటారా? అది అలాంటి మోల్స్ పెరుగుతున్న సైజు, దాంట్లో ఏమైనా పుండులాగా అల్సర్ లాగా పడి అది తగ్గపోయినా కానీ డెఫినెట్గా చూపించుకోవాలండి. ఒకసారి మెల్నోమా అలా మారే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా అశ్రద్ధ చేయకుండా వెంటనే అది ఒక ప్రయారిటీగా బేసిస్ పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మన లేడీస్ ఏంటంటే అన్నిట్లో ముందంజ ఉంటున్నారు, అన్నీ సాధిస్తున్నారు, కానీ హెల్త్ వచ్చేసరికి దే ఆర్ నెగ్లెక్టింగ్. ఏంటంటే ఇది మనకు రాదులే అంటే దే ఆర్ వెరీ కాన్షియస్, వీఆర్ వెరీ కాన్షియస్ వాట్ వీ వేర్, విచ్ కంపెనీ వీ మూవ్, అండ్ అన్నీ వెరీ కాన్షియస్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బాడీ అనేది నోబడి. ఎంత చెప్పినా కానీ ఎన్ని ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా లేట్ స్టేజెస్లోనే వస్తున్నారండి బ్రెస్ట్ క్యాన్సర్. అది మ్యామోగ్రఫీ చేయించుకోవాలని వాళ్ళకి తెలియదని కాదు, తెలుసు. అమ్మో, కొంతమంది ఏమంటారు అంటే చేయించుకోండి అని చెప్తాం కదా, తెలిసిన అమ్మో ఎందుకండి ఏమన్నా బయటపడుతుందేమో. ఏమన్నా బయటపడేది ఎట్లాగో వచ్చేది ఆగదు, ఏమన్నా బయటపడితే ఎర్లీగా బయటపడుతుంది, నష్టం లేకుండా. అది అండ్ స్క్రీనింగ్ ఎబికబుల్ ఉన్న క్యాన్సర్స్ అన్ని స్క్రీనింగ్, మ్యామోగ్రఫీ లాంటిది, ప్యాప్స్మియర్ లాంటివి రెగ్యులర్గా చేయించుకోవటం, అది వీటి వల్ల చాలా వరకు మనం నివారించవచ్చు. చాలా చక్కగా, అంటే మీరు చెప్పిన కొండ గుర్తులు అది తప్పకుండా చాలా మందికి యూస్ఫుల్ అవుతాయి డాక్టర్ గీతా నాగశ్రీ గారు. మరొక సందర్భంలో మనం సుదీర్ఘంగా స్పెసిఫిక్గా ఒక్కొక్క క్యాన్సర్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడదాం, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయని చెప్పి. బట్ ఇవాళ ఇచ్చిన ఓవర్ వ్యూ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.